హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్, తెలుగు మిత్రులకు స్వాగతం. నిన్న కష్టపడి 25,000 క్రాస్ అయింది, మెయింటైన్ అయింది. బట్ ఈరోజు పడేశారు. అయితే మార్కెట్ చాలా వాలటైల్గా ఉంది. పడేయటం, పెరగటం, తగ్గటం రోజు జరిగే పని, పెద్ద విశేషం ఏముంది. కానీ 25,000 దగ్గర రెసిస్టెన్స్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అక్కడ 25,000 దగ్గర నిలబడలేదు. కానీ విశేషం ఏంటంటే వాలటాలిటీ భయంకరంగా పెరిగింది. నిన్న విక్స్ బాగా పెరిగింది, 5% 6% ఎంతో గుర్తులేదు, ఎంత నిన్న చూసాం కదా. విక్స్ వాలటాలిటీ ఇండెక్స్ పెరిగింది, మార్కెట్ పెరిగింది, వాలటాలిటీ ఇండెక్స్ పెరిగింది. అది శుభసూచకం కాదు, మామూలే కదా, బుల్స్కి ఫేవరబుల్ కాదు. ఈరోజు పడేశారు. అయితే ఈరోజు విశేషం ఏంటంటే మార్కెట్ పడింది, కానీ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో మాత్రం ఆల్మోస్ట్ న్యూట్రల్. పెరిగిన వాటి సంఖ్య, తగ్గిన వాటి సంఖ్య ఆల్మోస్ట్ దాదాపు దగ్గరగా ఉంది. ఇది గుడ్ న్యూస్. అంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ పడలా పెద్దగా, అసలు తగ్గలేదని కాదు, కానీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్లైట్లీ గ్రీన్లో ఉన్నాయి. అంటే మార్కెట్ దాదాపు 0.7%, 0.8% తగ్గింది కదా, 200 పాయింట్లు తగ్గింది కదా. సుమారుగా 200 పాయింట్లు మార్కెట్ తగ్గితే, నిఫ్టీ తగ్గితే, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ పెద్దగా తగ్గలేదండి. తగ్గలేదంటే టోటల్ ఇండెక్స్లు తీసుకుంటే ఫ్లాట్, లైట్గా గ్రీన్లో క్లోజ్ అయినాయి. మీ పోర్ట్ఫోలియో చూసుకోండి, పెద్దగా తగ్గలేదు కదా. మనకి అదే టెస్ట్. మన అందరి దగ్గర మిడ్ క్యాప్లు, స్మాల్ క్యాప్లు ఉంటాయి, కానీ లార్జ్ క్యాప్లు ఉండవు కదా, అది విషయం. అందువల్ల ఏంటంటే కరెక్షను అయిపోయింది అనడానికి లేదు, కానీ ఇంకొంచెం ఇంకొద్దిగా రావచ్చు. బట్ ఇట్ విల్ బి హెల్దీ కరెక్షన్. ఎందుకంటే 25 దగ్గర నిలబట్టం లేదు అంటే 26,000కి వెళ్ళటానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అని అర్థం. నెల, 2 నెలలు లేదా 3 నెలలు అట్లా తీసుకోవచ్చు 26,000కి వెళ్ళటానికి. ఫైనల్గా అయితే నిఫ్టీ 27,000, 28,000 లెవెల్స్కి వెళ్ళేదే. ఈలోగా ఏంటంటే దెర్ ఈజ్ సమ్ కన్సాలిడేషన్, తర్వాత హెచ్చుతగ్గులు, పెరగటం, తగ్గటం జరుగుతూ ఉంటుంది, మామూలే. నిఫ్టీ నెక్స్ట్ లెవెల్స్, రెసిస్టెన్స్, సపోర్ట్ లెవెల్స్ చూద్దాము. సో ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత లెట్ us డ్రా కంక్లూజన్స్. ఒకసారి చూడండి, మనం ఎక్కడున్నాం. నిఫ్టీ 4 months తీసుకుందాం. 4 months క్లోజింగ్ ప్రైస్ తీసుకుందామండి. క్లోజింగ్ ప్రైస్లో అయితే కొంచెం ట్రెండ్ డాట్ చేయొచ్చు, అంటే చార్ట్ చేయొచ్చు. ఒకసారి చూడండి. రైట్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ లైను 200-day మూవింగ్ యావరేజ్. ఈ 200-day మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్టు ఇంటాక్ట్, అంత ఇంకా దానికి చాలా దూరంగా ఉంది. అంటే బుల్లిష్, వీఆర్ బుల్లిష్, మార్కెట్ ఈజ్ బుల్లిష్ ఓవరాల్గా. తర్వాత 57 దగ్గర ఆర్ఎస్ఐ ఉందంటే ఇట్ ఈస్ స్టిల్ ఇన్ బుల్లిష్ జోన్. అయితే వెరీ షార్ట్ టర్మ్, ఇమీడియట్ షార్ట్ టర్మ్లో ఏం జరగవచ్చు, ఇంకా కరెక్షన్ వస్తుందా, రావచ్చా అంటే పాసిబిలిటీ ఈజ్ దేర్. ఏంటా పాసిబిలిటీ అంటే ఇగో ఇక్కడ చూడండి. సో ఇక్కడ డబుల్ బాటమ్ కనపడుతున్నది కదా 24,600 దగ్గర. ఈ 24,600 దగ్గర 24,600 దగ్గరికి రావచ్చు, పెద్ద విశేషం లేదు. అప్పుడు ట్రిపుల్ బాటమ్ అవుతుంది. జనరల్గా ట్రిపుల్ బాటమ్ కానీ ట్రిపుల్ టాప్ కానీ వస్తే అక్కడి నుంచి రివర్సల్, ట్రెండ్ రివర్సల్ వస్తుంది. జనరల్గా 3 సార్లు కంటే ఎక్కువ రాదు ఒకే చోటకి. ఆల్రెడీ 2 సార్లు వచ్చింది, మరి 3వసారి వస్తుందేమో చూడాలి. రావచ్చు కూడా, రాకపోవచ్చు, అది వేరే సంగతి. వస్తే ఈసారి వస్తే ఇక్కడి నుంచి మళ్ళీ ట్రెండ్ రివర్సల్, అంటే అప్, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళటానికి ప్రాబబిలిటీ కొద్దిగా ఎక్కువగా ఉంది. ముందు అసలు రానివ్వండి, అక్కడ దాకా వస్తుందో లేదో చూడాలి.
అయితే మీకు 24,800 దగ్గర సపోర్టు రెండుసార్లు 24,800 దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కొంచెం దిగి జారి మళ్ళీ అక్కడికి వెనక్కి వెళ్ళిపోయింది రెండుసార్లు. సో 24,800 లెవెల్స్ ఈరోజు కూడా తీసుకున్నట్లయితే మార్కెట్ మీకు 24,800 లెవెల్లోకి దిగి మళ్ళీ అందుకుంది, రికవర్ అయింది. అంటే 24,800 అనేది ఒక స్ట్రాంగ్ లెవెలే, ఒక సపోర్టే. ఇమీడియట్ షార్ట్ టర్మ్ సపోర్ట్ ఏంటంటే 24,800. కానీ మనం ఇప్పుడు అక్కడే ఉన్నాం. ఇక్కడి నుంచి ఏమాత్రం తగ్గినా కిందకి వెళ్తుంది. అది రేపు తెలుస్తుంది అనుకోండి 24,800, తర్వాత 25,200. అయితే ఇమీడియట్గా తీసుకుంటే 25,000. చూడండి ఇక్కడ 200 పాయింట్ల దగ్గర ఉన్నాం మనం, అంటే పిన్ పాయింట్ చేసి కూర్చున్నాం. సో ఇక్కడి నుంచి దిగితే 24,600 నెక్స్ట్ లెవెల్, అండ్ దిస్ ఈజ్ స్టిల్ దేర్. ఈ దూరం కొద్దిగా పెరుగుతుంది అంతే కదా. 24,600 నుంచి 625,000 మధ్యకు వస్తుంది. ఇక్కడికి దిగదనేం లేదు, ఎందుకంటే విక్స్ వాలటైలిటీ ఇండెక్స్ అండి, అది పెరుగుతుంది. ఇప్పుడు నిన్న 18 దగ్గర ఉండి 18.02 ఎంత ఉన్నదల్లా 18.5కి వచ్చింది. అంటే 2.8% పెరిగి 18.53కి వచ్చింది. అది ఇది వాలటైలిటీ ఇండెక్స్ పెరగడం శుభసూచకం కాదు బుల్స్కి. అందువల్ల ఏంటంటే ఇంకా లేదండి ఇక్కడి నుంచి పికప్ అయిపోయి పైకి వెళ్ళిపోతుందని ధైర్యంగా చెప్పలేము. కాబట్టి ఇంకొంచెం కరెక్షన్ రావచ్చు, నథింగ్ టు వరీ. బట్ గ్లోబల్ మార్కెట్లు అయితే బాగున్నాయి, పర్వాలేదు. మనం గ్లోబల్ మార్కెట్లు దాదాపు ఫాలో అవటం లేదు. అయితే ఇంకొక ప్లస్ గుడ్ న్యూస్ ఏంటంటే, గుడ్ న్యూస్ లాంటిది, గ్లోబల్ మార్కెట్లు బాగున్నాయి. తర్వాత క్రూడు, డాలర్ కొద్దిగా పెరిగింది, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ తగ్గలేదుగా ఆల్మోస్ట్. అవి దే ఆర్ నాట్ ఎఫెక్టెడ్. అంటే దెర్ ఈజ్ నో సెల్లింగ్ ఆర్ దెర్ ఈజ్ నాట్ మచ్ సెల్లింగ్ ఇన్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కదా. తర్వాత ఈరోజు మార్కెట్ భయంకరంగా తగ్గింది, కానీ మళ్ళీ రికవర్ అయింది కదా. చాలా వరకు కొంత రికవర్ అయింది. బాగా తగ్గింది, దాదాపు పూర్తిగా రికవర్ అయింది, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తగ్గింది. అంటే దేర్ ఈజ్ సెల్లింగ్, బట్ దేర్ ఈజ్ అ లైట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది టన్నెల్. ఏంటో తెలుసండి ఆ లైటు? చూడండి, ఎఫ్ఐఐస్ దాదాపు ఫ్యూ హండ్రెడే కానీ బాట్ అండి, కొనుక్కున్నారు. అంటే ఎఫ్ఐఎస్ అమ్మితే ఏమైపోదులేండి, కానీ డిఐఎస్ అండి 10,000+ క్రోర్కి కొన్నారండి, 10,000 కోట్లకి. మీకు నమ్ముతున్నారా? నమ్మకం కలుగుతున్నదా? మీకు నమ్మకం కలగకపోతే నేనేం చేస్తానంటే నమ్మకం కలిగించడం కోసం మీకు చూపిస్తాను డేటా. 27th డేటా మీకు చూపిస్తాను. సీయింగ్ ఈజ్ బిలీవింగ్ కదా. చూడండి, చూశాక ఎలాగో నమ్మక తప్పదు. అడ్వర్టైజ్మెంట్స్ విసిగిస్తుంటారండి వీళ్ళు. రైట్ ఇలా రండి. ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా చూడండి, లెఫ్ట్ సైడ్ చూడండి. 27/5/2027 348 కోట్లకి ఎఫ్ఐఎస్ కొన్నారండి, నెట్ బయింగ్. అలాగే మన డిఐఎస్ 10,104 కోట్లు కొన్నారు. ఎందుకు కొన్నారు, ఎలా కొన్నారు, అంత ఏంటి కొన్నారండి అంటే దే ఆర్ ఫ్లష్ విత్ ఫండ్స్ అండి. బోల్డెన్ ఫండ్స్ ఉన్నాయి ఇండియాలో. ఇన్వెస్టర్స్ సంఖ్య పెరిగింది, ఇన్వెస్ట్ చేసే వాళ్ళ ఇంట్రెస్ట్ పెరిగింది. చూసారా? అయితే బ్యాంక్ నిఫ్టీ పెద్దగా తగ్గలేదు, less than 0.5% తగ్గింది. ఎటొచ్చి బాగా తగ్గింది నిఫ్టీయే.
సో ఎఫ్ఐఎస్ డిఐఎస్ కొన్నారు. ఇన్స్పైట్ ఆఫ్ దట్ మార్కెట్ మాత్రం ఏం జరిగిందంటే మార్కెట్ తగ్గింది, చాలా వాలటాలిటీకి గురైంది. తర్వాత రానున్న కాలం, ముఖ్యంగా రేపు ఎల్లుండి సెటిల్మెంట్ కదా, ఈ ఎల్లుండి సెటిల్మెంట్ కాబట్టి రేపు కూడా వాలటాలిటీ, ఎల్లుండి ఎంత ఉంటుందో చెప్పలేము కానీ వాలటాలిటీ మాత్రం రేపు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే విక్స్ చాలా ఎక్కువ 18.5కి రావటం అది ప్రమాద హెచ్చరికలకి దారితీస్తున్నది. ఎందుకంటే 14 దాటిన దగ్గర నుంచి కూడా ప్రతి పాయింట్కి ఒక రకమైనటువంటి ఫియర్ అటాచ్ అయి ఉంటుంది. కాబట్టి 18.5 దగ్గర ఉంది, ఇట్ ఈజ్ ఇన్ ఫియర్. కాబట్టి వాలటాలిటీ కెనాట్ బి రూల్డ్ అవుట్. నెక్స్ట్ ఆప్షన్స్ ప్రీమియం భయంకరంగా పెరిగిపోయింది. ఆప్షన్స్ ప్రీమియం ఇంప్లాయిడ్ వాలటాలిటీ పెరిగిపోతుంది. ఇక్కడ వాలటాలిటీ ఇండెక్స్ విక్స్ ఎప్పుడైతే పెరుగుతుందో అక్కడ అవి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అట్లా పెరిగి ఇప్పుడు విక్స్ అంటే ప్రీమియమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇట్లాంటి టైంలో యాక్చువల్గా ఆప్షన్ బయింగ్ చేయకూడదు. నిజానికి ఆప్షన్ సెల్లింగ్ చేసేవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి, భయపడాలి. అయితే బోత్ సైడ్స్ ఆప్షన్ సెల్లింగ్ చేసేవాళ్ళు బాగా దూరంగా వెళ్ళి బోత్ సైడ్స్ ఆప్షన్ సెల్లింగ్ చేశారనుకోండి, ఒక్కరోజే కదా 1-2 రోజులే కదా ఉంది ఇవి సెటిల్మెంటు, కొంచెం పర్వాలేదేమో, సేఫ్ జోన్లో ఉంటారు. అదర్వైజ్ ఇట్ కెనాట్ బి, ఇట్స్ నాట్ సజెస్టెడ్, ఇట్స్ నాట్ అడ్వైజబుల్ రాదర్. సో మార్కెట్లో వాలటాలిటీ, వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ వాలటాలిటీ. అయితే ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్లయితే ఈ తగ్గటం ఒకవేళ రేపు తగ్గినా కూడా దాన్ని హెల్దీ కరెక్షన్గా తీసుకోవాలే తప్ప అమ్మో మార్కెట్ పడిపోయింది, ఇవాళ 200 పాయింట్ పడిపోయింది, అమ్మో మొన్న 200 మొన్న నిన్న కూడా తగ్గింది, ఇవాళ కూడా తగ్గింది అని లెక్కలు వేసుకోకండి. ఎట్ ది మోస్ట్ ఏమవుతుందండి, ఏం కాదు. చూడండి 24,450 ఒక లెవెల్, ప్లస్ ఆర్ మైనస్లండి, కొద్దిగా ఎక్కువ తక్కువ. ఇది 25,000 ఉండనే ఉంది. ఎట్ ది మోస్ట్ ఇంతకన్నా దిగుతుందంటారా? నేనైతే అనుకోవటం లేదు. అది దిగితే మనమేం చేయలేం. కాబట్టి అంత వీక్నెస్ అయితే లేదు మార్కెట్లో. లాంగ్ టర్మ్ బుల్లిష్నెస్ ఈజ్ స్టిల్ దేర్. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, దే ఆర్ స్టిల్ అబౌవ్ 200-day మూవింగ్ యావరేజ్. సో 200-day మూవింగ్ యావరేజ్కి పైన ఉన్నంత వరకు మనం భయపడవలసిన పని లేదు. వాలటాలిటీ ఇండెక్స్ పెరిగింది కదండి అంటే వాలటాలిటీ ఇండెక్స్ పెరిగింది వాలటాలిటీ క్రియేట్ చేయడానికి, ఇబ్బంది పెట్టడానికి తప్ప భయంకరంగా పడేయటానికి కాదు. ఏదో కొంచెం పడేసిన తర్వాత ఆ భయం తీసేస్తుంది. గ్రాడ్యువల్గా ఇట్ విల్ స్టార్ట్ ఇట్స్ అప్వార్డ్ జర్నీ. కొంచెం డిలే చేస్తున్నది అంతే. గబగబా వడివడిగా అడుగులు వేసుకుంటూ పైకి వెళ్ళిపోవటం లేదు, పైకి తీసుకెళ్ళిపోవటం లేదు అంతే తప్ప అసలు దీని గురించి ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఏమి కంగారు పడవలసిన అవసరం లేదు. వీ షుడ్ రాదర్ లుక్ ఫర్ బయింగ్ ఆపర్చునిటీస్. ఎందుకంటే రిజల్ట్స్ అయిపోతున్నాయి కదా, తగ్గుతుంటే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్స్ చెక్ చేసుకుని వాటిల్లో బయింగ్కి వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఫ్యూ స్టాక్స్ నేను మీ రిఫరెన్స్ కోసం తీస్తాను. ట్రెంట్ మార్కెట్ పడిపోతుంటే ట్రెంట్ పెరుగుతున్నది. ఎందుకని చూడండి, మార్కెట్ పడిపోతుంటే ట్రెంట్ పెరుగుతున్నది. దీని అర్థం ఏంటి? అంటే ఈ కంపెనీ స్ట్రాంగ్గా ఉంది, ఇందులో బయింగ్ ఉంది అంటే పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని అర్థం. పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి కొంటేనే పెరుగుతుంది, లేకపోతే పెరగదు. పడిపోయిన మార్కెట్లు వీక్గా ఉంటే, నిఫ్టీ వీక్గా ఉంటే నిఫ్టీ స్టాకు పెరుగుతున్నదంటే ఆ పర్టికులర్ స్టాక్ స్పెసిఫిక్ థింగ్ ఏంటంటే దట్ ఈజ్ స్ట్రాంగ్ అని. ఓకే, తర్వాత డిఫెన్స్ స్టాక్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాజగాన్ డాక్ చూడండి. ఈ మ్యాజగాన్ డాకు
మీకు మ్యాజ్గాన్ డాక్ ముందు అది చూపించలేదేమో కదా, ట్రెంట్ చూపించలేదేమో కదా, మీకు చూపిస్తాను చూడండి. ఇది ట్రెంట్ అండి. ఇది చూడండి, మార్కెట్ డౌన్ అయితే ట్రెంట్ మాత్రం అప్, కొద్దిగానే పెద్దగా పెరగలేదు కానీ అప్ ట్రెండ్ చూపిస్తున్నది. సో ఇట్ ఈస్ అన్ ఇండికేషన్. 58 దగ్గర ఉంది RSI. సో ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ ఇట్స్ మూవింగ్ అప్. ఓకే, నెక్స్ట్ మ్యాజ్గాన్ డాక్ చూడండి ఒకసారి. దీని లో రీసెంట్ లో సింపుల్గా 1963. ఎప్పుడండి, ఎప్పుడో కాదు, ఫిబ్రవరి 18. ఫిబ్రవరి 18న 1963కి వచ్చేసిందండి. ఆ తర్వాత లో ఎక్కడొచ్చింది, ఏప్రిల్ 7న వచ్చింది. ఎంతకు వచ్చిందండి అంటే సింపుల్గా 2365. ఇప్పుడు ఎక్కడుందండి, 3600. ఎంత పెరిగిందండి ఇక్కడ ఫిబ్రవరి, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 200 దగ్గర ఉన్నదల్లా ఇప్పుడు 360కి వచ్చిందంటే ఎంత పర్సెంట్ పెరిగిందండి, దాదాపు 80% పెరిగింది కదా. మార్కెట్లు తగ్గుతున్నాయి, పెరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. కానీ ఈ స్టాకులు ఏమైంది, ఈ స్టాకులో మాత్రం ఏమాత్రం చలనం లేదు, పైకే ఉన్నాయి, పెరుగుతూనే ఉన్నాయి. చూసారా, మార్కెట్లతో పని నిమిత్తం లేకుండా కొన్ని స్టాక్స్ పెరుగుతాయి, అవి ఐడెంటిఫై చేయాలి. అంటే ఏంటంటే ఇవి స్ట్రాంగ్గా ఉన్నాయని. అయితే ఒక విషయం చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఏంటి గుర్తుపెట్టుకోవాలి తెలుసండి, మీ దగ్గర ఉంటే ఈ స్టాకు కంగారు పడి ప్రాఫిట్ బుక్ చేసుకోకండి, తొందర ఏం లేదు అని అలా చూపిస్తుంది. అంటే మధ్యలో కరెక్షన్ వచ్చినా భయపడకండి, దీనికి స్ట్రెంగ్త్ ఉన్నదని అనిపిస్తున్నది. కొత్తగా కొనుక్కోవటానికి మాత్రం ఇప్పుడు ఉపయోగం లేదు. ఎందుకు ఉపయోగం లేదండి అంటే ఇంకా పెరుగుతుంది కదా, పెరగచ్చు కదండి, ఇంకొక 20-30% పెరిగినా చాలు అంటే. ఏమండి, కరెక్టే, కానీ మధ్యలో కొంచెం కరెక్షన్ రానివ్వండి. ఏదైనా కొంచెం కరెక్షన్ వస్తేనండి అప్పుడు సాహసం చేయండి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, హాల్ అండి. హాల్ చూడండి ఒకసారి, ఇది అంతే. దీనిలో వచ్చి 3088. ఇప్పుడు ఎంత ఉంది, 5030-40 ఉంది, 5035 ఉంది. 3000 దగ్గరది 5000 చిల్లరకు వచ్చింది అంటే దాని అర్థం ఏంటండి, 3×8=24, అంటే 3×7=21, 70% పెరిగింది. 70% పెరిగింది. ఇండెక్స్ ఎంత పెరిగిందండి, ఒక 10% కూడా ఒక 10% పెరిగి ఉంటుంది. చూడండి, ఇండెక్స్ 10% పెరిగి ఉంటుంది ఈ మధ్యకాలంలో, ఇది 70% పెరిగింది. సీ ద బ్యూటీ, స్టాక్స్కి ఉన్నటువంటి స్పెషాలిటీ ఇది. ఆ విషయం అర్థం చేసుకోవాలి. అలాగే చూడండి, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బెల్ పరిస్థితి ఏంటండి, బెల్ పరిస్థితి ఏంటో చూడండి. మెట్లతో ఎక్కువ ఎక్కుతూ ఉంది, ఏమాత్రం తగ్గేది లేదు. ఇది డబుల్ బాటమ్ వచ్చింది. లాస్ట్ ఎంత అంటే ఇది 3 మార్చికి 245, ఇవాళ ఇది 385. 245 ఎక్కడ, 385 ఎక్కడ, అది కూడా నిఫ్టీ స్టాక్ అండి. నిఫ్టీ స్టాకులు పెద్దగా పెరగవు కదా, పెరుగుతాయి కానీ నాన్ నిఫ్టీ స్టాక్స్ లాగా పెరుగుతున్నది ఇది. అంతేకాదు RSI చూడండి, RSI ఇక్కడ స్ట్రైట్గా అబౌవ్ 70 స్ట్రైట్గా రెడ్ జోన్లో నడుస్తూ ఉంది. ఇలా 85 దగ్గర ఉంది. ఇలా రెడ్ జోన్లో నడిచినంత కాలం చాలా వేగంగా ఫాస్ట్గా పెరుగుతూ పోతుంది. 70 తర్వాత మొమెంటం ఎక్కువైపోతుంది, మంచి మొమెంటంతో పైకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది కూడా ఉంటే హోల్డ్ చేసుకోవాలి. అంతేకాని ఫ్రెష్గా కొనుక్కోవటానికి మాత్రం ఈ స్వింగు డౌన్కి వస్తుంది. ఆ డౌన్కి వచ్చినప్పుడు తగ్గుతుంది, తగ్గినప్పుడు అప్పుడు పికప్ చేసుకోవటమే. కొనుక్కోవటానికి మాత్రం తగ్గినప్పుడు కొంచెం వెయిట్ చేసి కొనుక్కోవటమే. ఉన్నవాళ్ళు మాత్రం హోల్డ్ చేసుకోవాలి. ఓకే అండి. సో ఇట్లా ఏంటంటే ఈ మార్కెట్లో కంగారు పడవలసిన పని ఏం లేదు. కొంచెం సెలెక్టివ్గా స్టాక్స్ చెక్ చూసుకుని వాటికి రిజల్ట్స్ కూడా చూసుకుని కొనుక్కునే ముందు విధిగా చూడండి, రిజల్ట్ ఈ కంపెనీకి వచ్చాయా రాలేదా. రిజల్ట్ ఆల్రెడీ వచ్చుంటే మార్కెట్ ఎలా రియాక్ట్ అయింది, రిజల్ట్ ఎలా ఉంది, మార్కెట్ ఎలా రియాక్ట్ అయింది,
అది రెండు చూడాలి. రిజల్ట్ తీసుకుని అబ్బా భలే రిజల్ట్, బ్రహ్మాండమైన రిజల్ట్ అని లొట్టలేసుకోకూడదు. ఎందుకంటే మనకి సంబంధించినంత వరకు బ్రహ్మాండమే, మార్కెట్కి ఎలా ఉంది అది ఇంపార్టెంట్. ఎందుకంటే మనం జడ్జి చేయలేము. రిజల్ట్స్ బాగుంది పెరుగుతుంది, లేదా రిజల్ట్స్ బాగోలేదు తగ్గుతుంది అని మనం జడ్జి చేయలేము, చేయకూడదు. సో అది రిజల్ట్ రాలేదనుకోండి, వెయిట్ చేయండి, డోంట్ బై ఇట్. రిజల్ట్ వచ్చే వరకు ఉండి వెయిట్ చేసి, రిజల్ట్ వచ్చిన తర్వాత స్టడీ చేసుకుని అప్పుడు అందులో ఎంటర్ అవ్వండి కావాలనుకుంటే. ఓకే అండి. సో ఆల్ ద బెస్ట్, అండ్ మార్కెట్స్ ఆర్ నాట్ బ్యాడ్, నథింగ్ టు వరీ. బాయ్, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.